ఆర్ఎస్యు వ్యవస్థాపక సభ్యుడు, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు స్మృతిలో సాయుధ విప్లవ పోరాటం శాంతి చర్చలు సదస్సుకి విచ్చేసిన మీ అందరికి కూడా స్వాగతం. దానికి సారు అరగోపాల్ గారు ప్రారంభించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. ఏమన్నా సిన్సియర్గా సీరియస్గా మనము నివాళి అర్పిద్దాం. ఒక్క నిమిషం మీరు నాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ నేను చెప్తాను. కామ్రేడ్స్, గుండెకోట అమరవీరులకు జోహార్లు. ఒక నిమిషం మౌనం పాటిద్దాం. మౌనం స్టార్ట్ అవుతుంది. గుండెకోట అమరవీరులకు కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు. కామ్రేడ్స్, ఎవరైనా చనిపోయినప్పుడు అతనితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. ఇన్సిడెంటల్లీ కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు గారు తూర్పుగోదావరి జిల్లాలో పనిచేయడానికి వెళ్ళారు. ఆ సందర్భంలోనే కొద్ది సమయంలో నేను కూడా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన్ని కలవడం, ఆ కరస్పర్శని నేను పొందడము, దాన్ని నేను జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాను. ఆయన ఇంతటి పైకి ఎదిగి ఒక అమరవీరుడిగా భారత విప్లవానికి ఒక దిక్సూచిగా లేదా ఒక ఆశాదీపంగా నిలబడ్డాడు. ప్రపంచ విప్లవానికి కూడా ఆయన తోడయ్యాడు. తర్వాత ఇప్పుడు మెయిన్గా మేము మే 3వ తారీఖు నాడు కూడా ఒక శాంతి ర్యాలీ అని జరపడం జరిగింది. ఆ శాంతి ర్యాలీలో మేము ఆదివాసుల హననాన్ని ఆపాలి, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చలు జరపాలి అని మేము డిమాండ్ చేశాము. ర్యాలీలో మంచి స్పందన వచ్చింది. మరి ఇప్పుడు కూడా మనం ఇవాళ మేము పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే, ఈ శాంతి చర్చలు మనం కొంతమంది ఏమంటున్నారంటే, మన శత్రువు అయితే ఏమంటాడు, వీళ్ళు బలహీనపడ్డారు అందుకే శాంతి చర్చలు అని శాంతి జపం చేస్తున్నారు అంటారు. కానీ ఇందాక బసవరాజు మాటల్లో చూసినా కానీ ఆయన తనకంటే ఎక్కువగా, తన క్షేమానికంటే ఎక్కువగా ఆయన కోరుకుంది ఏంటంటే ప్రజల క్షేమాన్నే కోరుకున్నాడు. తర్వాత ఈ దోపిడీదారులకు సేవ చేయడానికి ఖనిజాలని తీసి వాళ్ళతోటి MOUలు కుదిరించుకొని అడవిలో 1 సంవత్సర కాలంగా దాదాపుగా 1000 సంఖ్యలో ఆదివాసుల్ని హననం చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఎంతో ఒక రకమైన ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకొని ఒక మొండిగా కూడా వ్యవహరిస్తుంది. ఈ మధ్యలో మన చంద్రకుమార్ గారి నేతృత్వంలో ఒక శాంతి కమిటీ కూడా మార్చిలో ఏర్పడి ఇది ఇలా బాగలేదు, ఆదివాసుల హననం కరెక్ట్ కాదు, మావోయిస్టులతో కూడా చర్చలు జరపాలి అని శాంతి కమిటీ ప్రతిపాదిస్తే మొట్టమొదటగా మావోయిస్టులే స్పందించారు. మేము శాంతికి సిద్ధం, ఆదివాసుల జీవితాలని కాపాడాలి, ఆదివాసుల డిమాండ్లు తీర్చాలి అని చెప్పి మన పార్టీ తరఫు నుంచి వాళ్ళు 2-3 లేఖలు రాయడం జరిగింది. ఊరికే లేఖలు రాయడం కాదు, మనము ఎప్పుడైతే సీజ్ ఫైర్ కాల్పుల విరమణని పార్టీ ప్రకటించిందో అప్పటి నుంచి కూడా పార్టీ కాల్పులు ఎప్పుడు కూడా శత్రువులు కనబడకపోయినా కానీ ఆ శత్రువు మీద కాల్చే ప్రయత్నం చేయలేదు. దాంట్లో భాగంగానే ప్రశాంతంగా ఒక చోట ఉన్న సమయంలో లేదా ఒక వైద్యం చేయించుకుంటున్న సమయంలో ఆయన భద్రతా వలయాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేసి మా ప్రభుత్వం వాళ్ళందరినీ ఊచకోత కోసింది. ఇది వాళ్ళు రెడీగా ఉన్న సమయం అని మనం అనుకోలేము. ఇలా జరిగింది. తర్వాత సరే మేము వాళ్ళని కాల్ చేశారు, అన్యాయంగా కాల్ చేశారు, రెస్టుల్లో ఉన్న వాళ్ళని కాల్ చేశారు, యుద్ధానికి సీజ్ ఫైర్ ప్రకటించిన వాళ్ళని కాల్ చేసినా సరే వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబం వెళ్ళి నాకు శవాన్ని ఇవ్వండి మేము అంత్యక్రియలు జరుపుకుంటామంటే అలా కూడా ఇవ్వలేదు. మేము కడచూపుని మొదటిసారిగా చూద్దామని చాలా దగ్గర దాకా వెళ్ళి వెయిట్ చేశాము. అయినా కానీ ఆయన శవాన్ని ఇవ్వలేదని తెలిసింది. వాళ్ళకు వాళ్ళే కాల్ చేశారు.
ఇంత దుర్మార్గం మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా కని విని ఎరగని దుర్మార్గం జరిగింది. అయితే దీనివల్ల అనేక అనుమానాలు కూడా వచ్చాయి. వీళ్ళు బాడీ చూస్తే వాళ్ళు ఇంకే రకంగా చంపారని అదే తెలుసుకుంటారని కూడా అనుకున్నారు. కానీ తర్వాత దీని మీద సరే న్యాయ సహాయము ఇవన్నీ కూడా కోరడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక అంత్యక్రియల దగ్గర కూడా మన వాళ్ళు ఎవరైనా పోదామంటే కూడా వాళ్ళు రానియట్లేదు. ఇది ఒక ప్రజా వ్యతిరేక చర్యలు అనేవి ఎంత మితిమీరిపోతున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అయినా సరే ఇవాళ మా శాంతి కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి మావోయిస్టు పార్టీ కమిటెడ్గానే ఉంది. మనం కూడా ఒక ప్రజాస్వామికులంగా శాంతి కాముకులంగా మనం కూడా ఈ శాంతి చర్చలు అనేదాన్ని మనం డిమాండ్ చేద్దాం. ఆదివాసులపై హననాన్ని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు మిత్రులారా, మే 21 నాడు మన బసవరాజుని కాల్ చేస్తే 1991లో రాజీవ్ గాంధీని కూడా మే 21 నాడే ఎల్టీటీ వాళ్ళు చంపితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జైన్ కమిషన్ అని వేసింది. కనీసం సరే వాళ్ళ నాయకుడైనా ఎవరి నాయకుడైనా కానీ ఒక కమిషన్ వేయడం అనేది కూడా అంతకుముందు అనేక సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్లు అంటే తప్పనిసరిగా ఒక ఎఫ్ఐఆర్ రాయాలి, ఒక కేసు పెట్టాలి, దోషులైతే పోలీసులు శిక్షించాలి. ఇప్పుడు ఏ చట్టాలు అన్నీ మర్చిపోయారు ప్రభుత్వము. మరి ఇప్పుడు రాజీవ్ గాంధీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కనీసం మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే దీని మీద ఒక విచారణ కమిషన్ వేయొచ్చు. ఈ శాంతి చర్చలకు కూడా వాళ్ళు ముందుకు రావచ్చు. శాంతి చర్చలు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.